జిల్లాలోని భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను తగలబెట్టాడు దుండగుడు. కుమరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో పార్క్ చేసిన 5 బైకులకు నిప్పు పెట్టాడు. బైక్ ఓనర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారుగా అయిపోయాయి ఆ బండ్లు లేకపోతే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇది రెండో ఘటన మనం చూసుకున్నట్లయితే వరుసగా ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అసలు బండ్లకు నిప్పు అంటిస్తున్న వ్యక్తి ఎవరు? అసలు పోలీసులు విచారణ చేస్తున్నారా? మొత్తం మీద చూసుకుంటే విజయవాడ నగరంలో తరచుగా ఇటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. గత కొంతకాలంగా అనేక సందర్భాల్లో ఇటువంటి వ్యవహారం కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్నిసార్లు దీనిపై దృష్టి కేంద్రీకరించినా కానీ పదే పదే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. కుమరవాలపాలెం సెంటర్ లో కోటయ్య వీధిలో పార్క్ చేసిన 5 బైకులను తగలబెట్టినట్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత నెల రోజుల వ్యవధిలో భవానీపురం ప్రాంతంలో ఇది రెండోసారి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. తాజా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వాహనదారులు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎవరు చేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అయితే బైకు దగ్ధం చేసిన సంఘటనలో ఒకరిద్దరు అనుమానితులుగా అక్కడ కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. చేతిలో ఒక సంచి, ఒక వాటర్ బాటిల్ లాగా ఏదో ఒకటి పట్టుకొని ఉన్న దాన్ని కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అతని ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరగడంతో పోలీసులు అయితే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సీసీ ఫుటేజ్ ఉన్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం పట్ల పోలీసులు అయితే కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సౌమ్య. థ్యాంక్ యూ శివ.